దురాజ్పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతర. లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం. ఇది సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లి గ్రామంలో జరుగుతుంది. జాతరకు ఒకరోజు ముందే ఎడ్ల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్ళు ఎరుపు రంగు బనియన్, గజ్జలు కుట్టిన లాగులు ధరించి, కాళ్లకు గజ్జలు, చేతుల అవసరాలు పట్టుకొని డిల్లం బల్లం శబ్దాల నడుమ లయబద్ధంగా నడుస్తూ ఓలింగా ఓలింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకొని నడుస్తుంటారు. సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. దేవుడికి బలిచ్చే గొర్రెపొటెల్ని తీసుకొస్తారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపొటెల్కి స్నానం చేయిస్తారు. పూలదండ వేసి పసుపు, కుంకుమ, బొట్లు పెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి, గంగా భవాని, ఎలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాల దేవులకు పూజ చేస్తారు. లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. 2 ఏళ్లకొకసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా భక్తజన లింగనాదాల మధ్య ప్రారంభమవుతాయి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. జాతర జరిగే తొలి రోజు భక్తులు రాత్రి తమ ఇళ్లల్లో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకొని రాత్రిలోపే ఇక్కడికి చేరుకున్నారు. రెండవ రోజు యాదవ పూజారుడు పోలుముంతలు, బొట్లు, కంకణ అలంకరణలు చేయగా మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకొని లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. మిగతా దేవతలకు జంతుబలులు సమర్పిస్తారు. మూడో రోజున చంద్రపట్నం వేస్తారు. బియ్యం, పిండి, పసుపుతో కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి 4 వైపులా ముంతగురుగలు పెట్టి దీపాలు వెలిగిస్తారు. నాలుగో రోజు నెలవారం. దిష్టి పూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి అక్కడ నిలుపుతారు. దానిని తర్వాత వచ్చే జాతరకి తీసుకొస్తారు. 5వ రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకర తోరణం తొలగిస్తారు. ఇలా 5 రోజుల పాటు ఈ జాతర మహావైభోగంగా జరుగుతుంది. ఈ జాతరను దర్శించుకోవడానికి భక్తులతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు.